ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. 12వ అధ్యాయం 4వ వచనం. తిరగటి రాళ్ళ యొక్క ధ్వని చాలండి. దేంతో పోలి చెప్పాలా? దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు ఏమీ లేదని చెప్పే రోజులు రాకముందే, అంటే వీటి యందు నాకు సంతోషం అని చెప్పే రోజులు రాకముందే, నీ యొక్క ఏంటంట యవన కాలములో నీ సృష్టికర్తను ఏంటంట స్మరణకు తెచ్చుకోను అనే మాటలు చెబుతూ 4వ వచనంకి వచ్చేసరికల్లా తిరగటి రాయి యొక్క ధ్వని ఏమైపోయిందంట? తగ్గిపోను. దాని అర్థం చెప్పాలా? వినండి. మనకు 2 ఉన్నాయి దవడలు, పై దవడ కింద దవడ. ఉందా? అందరికి అంతేనా? ఏమన్నా తేడా ఉందా? రైట్. ఏది కదిలిద్ది, ఏది కదలదు? ఇమానియల్, ఏది కదిలిద్ది? పైదా కింద? కట్టి చెప్పండి అమ్మా. కిందది కదిలిద్ది, పైది కదలి. అది అంటే అర్థం చెప్పాలా? ఈ పంటి కింద బొక్కలు పిప్పైపోతాను అర్థం. ఏమైపోతాయి? ఎన్ని బొక్కలు తిన్నాం మనం, దాంట్లో ఎంత గూజు తిన్నాం బయటికి, ఇట్ట కొట్టి మరి అది దాంట్లో రాకపోతే అని దాన్ని నవ్విలి దేన్ని, ఎన్ని కోళ్ళు ఎన్ని మేకలు మీ వల్ల బలైపోయినాయి. అసలుకైనా పంటి కింద బఠానీ అయినా చెప్పు యోన గారు. వయసు పైబడేసరికల్లా, కనికరమ్మ గారు వయసుకు వచ్చేసరికల్లా ధ్వని తగ్గిపోయింది. ధ్వని అంటే ఊడిపోతాయి. అమ్మో నాకు వద్దులే, మెత్తటి 2 ఉంటే చాలు దోడకేసుకుని ఏం చేయడానికి. అంటే అమ్మ పేరేం చెప్పిందంటే, వయసు పైబడుతున్న కొద్ది ఏమైపోద్ది? పళ్ళన్నీ ధ్వని ఏమైపోయింది? ధ్వని ఏమైంది? కర్ర అంది సప్పరించి కాడుకొద్దే వారం. చెబుతున్న మాట అదే. అంటే తిరగటి రాయి శరీరంలో ఒక అవయాన్ని ఎందుకు పోల్చాడు జ్ఞానైన సొలొమోను? ఇక్కడ తిరగటి రాయి, దాని అర్థం చెప్పాలి వినండి. కదిలేవారు పరలోక రాజ్యానికి ఎత్తబడరు. కదిలేవారు ఎత్తబడరు. కదలని రాయిగా ఉండువారే ఎత్తబడతారని అర్థం. అదేనా? పై దవడలా కదలకుండా ఉండేవారే ఎత్తబడతారు. కింది దవడలా ఏంటంట తొలగిపోయేవారు, కదిలిపోయేవారు, ఊగిసలాట ప్రేమికులారా, ఊగిసలాటగా ఉండే ఆ జీవితం కలిగినటువంటి వారు, ఎటు గాలొస్తే అటు వంగిపోయేవారు, ఎటు పడితే అటు ప్రేమికులారా మాట్లాడే జీవితాలు కలిగినటువంటి వారు, స్థిరత్వము లేనటువంటి వారు. దేంట్లో? భక్తిలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, ప్రార్థనా జీవితంలో, రక్షణ అనుభవంలో స్థిరంగా లేని వారందరూ నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా వాడిని పడగొట్టడానికి క్షణం చాలు. ఉన్నాడు ప్రభా, అంతవరకు నిలబడే కృప దయచేయన్నాడు. రోజు ప్రార్థన చేయి. ఎప్పటిదాకా ప్రార్థన చేయి. భక్తుల్ని వదిలిపెట్టలే దేవుడు. నమ్మకంగా ఉండే కృప దయచే ప్రభా. స్థిరంగా నిలకడగా ఉండే జీవితం నాకు దయచేయను ఆయన. ఊగిసలాడే బ్రతుకు నాకు వద్దయ్యా. మేలు చేస్తే ఒకలాగా, మేలు చేయకపోతే ఒకలాగా, 2 నాలుకలు కలిగిన ధోరణి తీసే నాలో. ప్రార్థన చేయి ప్రతిరోజు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. రష్యా అండి, రష్యా దేశం కమ్యూనిస్టు భావజాలతో నిన్నటువంటి దేశం. ఏ దేశం? రష్యా. ఆ రోజుల్లో క్రైస్తవులు కూచకోత కూసారు. బైబిల్ కనపడ్డా, విశ్వాసులు కనపడ్డా అయినాడా చంపేసేవాళ్ళు. రక్తము ఏరులే బారేది ఆ రోజుల్లో. కమ్యూనిస్టు భావజాలతో రష్యా దేశం ఉంటే అందరిని చంపేస్తున్నారు, క్రైస్తవులందరినీ. ఒక చోట 12 మంది ఉన్నారని తెలిస్తే, ఎంతమంది? 12 మంది ఉన్నారని తెలిస్తే వాళ్ళని తీసుకొచ్చి ఆ దేశాన్ని పరిపాలించి అధ్యక్షులు నిలబెడితే వాళ్ళ అధికారులు, కింద అధికారులకు గన్నులు ఇచ్చి వీళ్ళని చంపమని చెప్పారు. ఆ 12 మంది వరుసగా నిలబెట్టారు. వరుసగా అధికారులు చేతులు రివాల్వర్లు ఇచ్చారు. ప్రేమికులారా, ఒక్కొక్కరిని చంపుతున్న ఒక వ్యక్తి
ఒకళ్ళు చనిపోయారు, 2 వాళ్ళు చనిపోయారు, 3, 4, 5, 6 కాడుకొచ్చేసరికల్లా వెంటనే తుపాకీతో పేలుస్తున్న అధికారి వచ్చి 7వ వాడి స్థానంలో ఉండి 7వ వాడిని ముందుకు నెట్టి నన్ను చంపండి సార్ అన్నాడంట. ఏమన్నాడు? ఎవరతను? చేతిలో రివాల్వర్ ఇచ్చి వరుసగా నిలబెట్టి కాలుస్తుంటే 7వ వాడు దగ్గరకు వచ్చేసరికల్లా ఈ కాలుస్తున్న అధికారి వచ్చి 7వ వాడిని ముందుకు నెట్టి నువ్వు పక్క జరుగు, నేను చచ్చిపోతా, నా కొద్ది బతుకు, నా కొద్ది జీవితం, చచ్చిపోతా అని చెప్పి నన్ను చంపండి సార్ అది అన్నాను. నీకేమైనా మెంటల్ ఎక్కిందా, నీకైనా పిచ్చి పట్టిందా, నువ్వు చచ్చిపోతావు అంటమైంది అని అంటే, సార్ నాకు మెంటల్గా సార్ జ్ఞానం కలిగింది. ఏంటా జ్ఞానోదయం అంటే, చంపుతున్న ఒక్కొక్కళ్ళ మీదకి నేను చంపుతుంటే ఒక పైనుండి ఒక కిరీటం వచ్చి వారిని తల మీద ఒకళ్ళు వచ్చి పెడుతున్నట్లుగా నాకు కనపడ్డది. కిరీటం వచ్చి ఒక్కొక్కళ్ళ మీద ఆ కిరీటం పెట్టబట్టు నేను చూస్తున్నాను. ఆ కిరీటాలు తెలుసా, ఈ లోకములో కనపడుతున్న కిరీటాలన్నీ దిగుదుడిపే. ఏ కిరీటము కూడా ఆ కిరీటముతో సమానం కాదు. అంత విలువైనటువంటి ఆ కిరీటం వారి మీద పెట్టబడుతుంటే అది చూచినటువంటి నేను నాకు అది కావాలి అని చెప్పి 7వ వాడిని ముందుకు నెట్టి నన్ను చంపమని ముందుకు వచ్చానని చెప్పి అన్నాడంటండి. హల్లెలూయా. ఏమర్థమైంది అమ్మా? ఏమర్థమైంది? దేవుడు కొరకు మన జీవితాల్లో ఎన్నొచ్చినా నీకేముంది? నీ విశ్వాసానికి ప్రతిఫలం ఉంది, నీ భక్తికి బహుమానం ఉంది, నీ ఆత్మీయతకు బహుమానం ఉంది. నువ్వు దేవుళ్ళో సమర్పణ కలిగి జీవిస్తున్న ప్రతి దానికి ప్రభు దగ్గర బహుమానాలు ఉన్నాయి. వాటి కొరకు దేవుడి సందులో ఎన్నొచ్చినా నువ్వు నిలబడాలి అని అంటే, పొందుకోవాలంటే ఈ లోకములో వచ్చే వేటి నేనేం చేయాలి చెప్పాలా? లెక్క చేయొద్దు. ముద్దాడరు, మరణాన్ని ముద్దాడి చంపేయడం మమ్మల్ని సంతోషంగా చిరునవ్వుతో ఏ మాత్రం కూడా నవ్వు దగ్గకుండా ఒక్కొక్కరు అలా అసాక్షులు అయిపోయారండి. అదే పరలోక దర్శనం లేకపోతే వెంటనే రాజీ పడిపోయి నాకు ఈ బైబిల్ వద్దు, అంతా ఉట్టిదే, మాయా, మిథ్య అని పక్కకు పెట్టి మీరు చెప్పండి ఏం చేయాలి నేను? ప్రతిమక ఓకే, దేనికి? బొమ్మలకి. ఏం చేయమంటారు? సాష్టాంగ నమస్కారం. పరలోక దర్శనంలో రాజీ పడరు. దర్శనం లేనోడే ప్రతిదానికి ఏంటంట భక్తిని పోగొట్టుకున్నాడా? యోబు తన జీవితం అన్ని పోయినా పోగొట్టుకున్నాడు. అంతవరకు ఉన్నాడు భక్తిలో, అంతవరకు ఉన్నాడు. సంగమా, ఫస్ట్ పరలోక దర్శనం నీ కళ్ళ ముందు ఎప్పుడు ఉండాలి. అప్పుడే వీటన్నిటిని లెక్క చేయ. వీటిని అపవాది చివరి క్షణాల్లో భక్తుల్ని శోధించి విశ్వాసం నుంచి చెప్పాలైనాడా? విశ్వాసం నుంచి పక్కకు తొలగించింది. ఇంకొక మాట, భక్తిహీనత కొంచెం వచ్చినా చెప్పండి ఏమొచ్చినా భక్తిహీనత కొంచెం వచ్చినా కూడా మనం స్థిరంగా ఉండలేమంట. సామెతలు 12 చూడండి ఒకసారి. సామెతలు 12 3వ వచనం. ఎవడును స్థిరపరచబడడు. చాలండి. భక్తిహీనత వల్ల ఎవరేం గారంట? చెప్పండి, ఎవరేం గారంటమ్మా? స్థిరపరచబడరు. భక్తిహీనత వినండి, చాలా ప్రాముఖ్యం. భక్తిహీనత అంటే ఏంటి అమ్మా? భక్తిహీనత అంటే ఏంటి మీకు అర్థం కావడానికి భయభక్తులు అనే మాట ఉందా? బైబిల్ ఉందా? భక్తులు అనే మాట ఉందా? భయం అంటే ఏంటి చెప్తున్నానండి, భక్తి అని చెబుతున్నాను. భయం అంటే పాపానికి దూరంగా ఉంటాం భయం. భక్తి అంటే దేవుడికి దగ్గరగా ఉంటాం భక్తి. భయం పాపానికి దూరంగా ఉంటాం, భక్తి ఇది భయభక్తులు. మరి భక్తి ఇది ఎట్లా వస్తుంది అని ఆలోచన చేస్తే వినండి. ఎందుకండి ప్రతి ఆదివారం ఎందుకు మందిరానికి రావాలి? ఎందుకు వారంలో 2 సార్లు ఉపవాసం ఎందుకు ఉండాలి? మనం ఇంట్లో పొద్దున్నే లేచి ఏంటంటే దినారంభం ప్రార్థనతో ఎందుకు ప్రారంభించుకోవాలి? ఇంట్లో గురుకులు ఎందుకు పెట్టించుకోవాలి? ఎందుకు మందిరానికి ఎందుకు రావాలి? ఎందుకు పరిచర్య చేయాలి? ఇవన్నీ ఎందుకు? నీకు ఎందుకు ఉపయోగపడి చెప్పండి ఒకసారి. ఎందుకు ఉపయోగపడి చెప్పండి ఒకసారి. ఎందుకు ఉపయోగపడతాయి ఇవన్నీ? దేవుడికి ఏమవడానికి దృష్టిలో పెట్టుకోండి. దేవుడికి దగ్గర అవుతావు. ఆ భయం ఉంటే పాపానికి. భక్తిహీనత అంటే ఒక ఆదివారం ఉండదు,
ఇంకేనండి, ఉదయకాలం లేచి ప్రార్థన చేసే అనుభవాలు ఉండవు. పొరపాటున బైబిల్ తీసి చదివినా పాపానం ఉండదు. ఇంకేనంట భక్తి ఏంటంటే ఎడదాకా వచ్చింది. భక్తి ఎడదాకా చెప్పాలా, లాస్ట్ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చి కనపడిపోయేటట్టు ఉంటుంది. వాళ్ళందరూ భక్తిహీనులు. వారు స్థిరపరచబడరు. స్థిరంగా ఉన్నోళ్ళు ఎత్తబడతారు, స్థిరం లేనోళ్ళు తిరగటి రాయి. అది పెట్టుకో, వద్దు పెట్టుకో. ఎప్పుడు పోతాం తెలియదండి. ఎందుకు ఈ సంపాదన, ఎందుకు ఈ ప్రమిదలారా, ఈ ఆరాటాలు, పోరాల ప్రయాసం ఎందుకు ఉండాలి? నీకు ఇదే ధ్యాస ఉంటే దయచేసి నన్ను మన్నించండి. నువ్వు భక్తిహీనతకి వెళ్ళిపోతావు. భక్తిహీనత చెప్పండి ఏం కదంట, నిన్నేం చేయదు, స్థిరపరచదు. హల్లెలూయా. మూడవది కీర్తనలు 16:8, సదాకాలము నా గురి యెహోవా యందు ఏం చేస్తున్నాను, నిలుపుచున్నాను. ఓకే, నేను కదల్చబడను. చాలండి. ఎవరు? దావీదు చెప్తున్నాడు. ఎందుకు కదల్చబడ్డంట ఆయన? ఎందుకు కదల్చబడ్డంట ఆయన? ఆయన గురి ఎవరి మీద ఉందని చెప్పండి. ఆయన గురి ఎవరి మీద ఉందంట? సింహాసనం మీద, తన పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తిపాస్తుల మీద, ఇతడు కూడబెట్టిన ఆస్తిపాస్తుల మీద, పుట్టినటువంటి పిల్లల మీద ఏమైనా గురి ఉందా ఆయనకి? అమ్మా, గురుందా? దృష్టిలో పెట్టుకోండి. నీ ఉద్యోగం నీకు గురవద్దు, నీ వ్యాపారం నీకు గురవద్దు, నీ సంపాదన నీకు గురవద్దు, నీకున్నటువంటి ప్రేమికులు ఏవి భౌతిక సంబంధమైనవి కూడా ఏంటంట నీకు ఆధారం కావద్దు. నీకంటూ ఆధారంగా చేసుకోవాల్సి వస్తే ఆ ఎవైతే ఎవరిచ్చారో ఆ అన్నిచ్చిన దేవుని నువ్వు ఆధారంగా చేసుకోవాలి. ఆధారంగా చేసుకొని బ్రతికితేనే ఒక గురి కలిగి ఉంటావు. నా ఆధారం నువ్వే ప్రభు. ఎవరు చెప్పండి? ఎవరు? నువ్వేనయ్యా. ఇది ఉండాలి నీ గురి. ఉద్యోగం కాదు నీ గురి, నీ డబ్బు కాదు నీ గురి, నీ పిల్లలు కాదు నీ గురి, నీ వ్యాపారం కాదు నీ గురి. ఎవైతే భూమి మీద బతకడానికి ఇచ్చాడో అవన్నీ ఇచ్చిన దేవుడి మీదే నీ గురి ఉంటేనే దావీదు అంటాడు, నేను కదల్చబడను. బా, ఎంత మంచి మాట అండి. ఏమన్నాడంట? నేను కదల్చబడను. యోబు అన్ని పోయినా తన జీవితంలో 200 చెప్పాలి. ఎందుకు పొందుకుని చెప్పాలి అతను? అన్ని పోయినా నాకు అన్నిచ్చే దేవుడు నాతో ఉన్నాడు. మరలా అది పోగొట్టుకున్నా ఏనండా, అన్నిచ్చే దేవుడు నాతో ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టుకోవాలి. అతని మనసు, అతని ధ్యాస, అతని గురి దేవుడి మీద ఉంది కాబట్టి లాస్ట్కి వచ్చేసరికల్లా పోగొట్టుకున్న దానికి 200 దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇదే దావీదు లాస్ట్ మాట 125వ అధ్యాయం 1వ వచనం అందరు తీసి చదివి మనం ముగించేసుకుందాం. 125. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సీయోను కొండవలే ఉందురు. బా, గురి పెట్టుకో. ఎవరి మీద? నమ్మకం పెట్టుకో. ఎవరి మీద? దేవుడి మీద నమ్మకం పెట్టుకో. ప్రేమికులారా, ఎవరెవరు నమ్మి మోసపోయో దేవుడు నమ్మకంగా పెట్టుకో. ఆ నమ్మకం నేను ఒమ్ము చేయదు. ఏం చేస్తాంట? నేను ఎలా తయారు చేస్తా ఆ నమ్మకం? ఆయన మీద నమ్మకం. నిత్యము కదలని సీయోను కొండవలే మనం ఉంటాం. వాళ్ళు ఎత్తబడతారు. 1 పరలోక దర్శనం ఉండాలి. 2 భక్తిహీనత కొంచెం కూడా మనలోనికి రాకూడదు. 3వది ఏంటంట? గురి కలిగి ఉంటే ఈ అనుభవాలు నిన్ను ఎక్కడ తీసుకెళ్తాయి? సంఘములో ఇలాంటి ఆధిక్యతలు కలిగి ఉంటేనే ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు ఏమవుతున్నారు? అంటే విడవబడే వాళ్ళు ఎవరు? కదిలిపోయేవారు. ఇగో కింది దవడ ఇదిందా, తేప కూగిపోవటం, కష్టాలు తొగలాగా, ఇబ్బందులు తొగలాగా, మేలు జరుగు తొగలాగా, ఆశీర్వాద ఇట్టుండేటోళ్ళు ఉంటారు. కదిలిపోతూ ఉన్నటువంటి లోకములో ప్రభు రాజ్యం రాబోతుంది అన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్దాం. ఇలాంటి అనుభవాలు నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేసుకో. అందరూ ప్రార్థన చేయండి. ప్రభా, సోదరా, సోదరి, సంఘము ఎలాంటిది తెలుసా? పరలోక రాజ్యాన్ని వెళ్ళటానికి గవిని లాంటిది. గవిని. యాకోబు చెప్పాడు దర్శనంలో, ఈ స్థలం మందిరమే,
మరొకటి కాదు. ఇది పరలోకపు గవిని అని యాకోబు ఎప్పుడో చూసి చెప్పాడు. సంగమా, పొలము సంగముతో పోల్చాడు పోయిన వారం. ఈరోజు స్త్రీ సంగముతో దేవుడు పోల్చాడు. తిరగటి రాళ్ళు నేర్పించేది ఏం చెప్పాలా? మొదటి పాఠం, మన జీవితాల్లో కదిలిపోతున్నామా? పైనున్న తిరగటి రాయి వల్ల కదిలిపోతున్నామా? విడవబడతావు సదుడా. కింద దవడ వల్ల కదిలిపోతున్నావా? విడవబడతాను. ఏముంది సంగమ ఈ లోకములో? ఏముంది? శాశ్వతంగా ఉంటాయా? ఏవైనా ఉంటాయా? ఈ బంధుత్వాలు, బాంధవ్యాలు, కలిగి ఉన్న ఆస్తిపాస్తులు, కలిగి ఉన్న సంపాదించినవన్నీ మనతో వస్తాయా? ఒకసారి ఆలోచన చేయి. ఏ పాటిది నీ జీవితం? ఏ పాటిది నా జీవితం? ఆరిపోయేది ఇంతలో కనపడంతలో మాయమైపోయేది. ఇంతవరకు నీతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు చెప్పు, అయ్యా కదిలిపోతున్నానయ్యా. కూర్చోండి, కదిలిపోతున్నానయ్యా. నేను అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రతి చిన్న సమస్య వచ్చే కదిలిపోతున్నానయ్యా. నిందలు వస్తే కదిలిపోతున్నానయ్యా. అప్పులు తిరగపోతే కదిలిపోతున్నా. పిల్లలకు ఒంట్లో బాగలేకపోతే కదిలిపోతున్నాను. పరిస్థితులు బాగుపడకపోతే కదిలిపోతున్నాను. అనుకున్నవి జరగకపోతే కదిలిపోతున్నానయ్యా. ఇలా కదిలిపోతూ జీవిస్తే సదుడా, దానియేలుకు ప్రత్యక్ష చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకో. ఎత్తబడలేవు అంతవరకు. గొప్ప మహా దైవజనుడైన యోహానే తన బ్రతుకులో యేసు ప్రభు వారి మార్గాన్ని సరళం చేసినటువంటి వాడే. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని చెప్పినటువంటి వాడే. ఆయన చెప్పులు వారు కూడా మీద నాకు అర్హత లేదు అని చెప్పినటువంటి వాడే. ప్రభుత్వం గురించి చెప్పిన మాట, ఎవరిని చూడటానికి వెళ్ళారు మీరు? కదులుతున్న రెల్లును చూడటానికి పోయారా? అందరూ చేతులు ఎత్తండి. నిజంగా నీతో ప్రభు మాట్లాడితే సంఘము కాదు ముఖ్యం, దైవజనులు కాదు, నువ్వు ఉంటున్న సంఘము కాదు నీ పరలోకాలను తీసుకెళ్లేది. నీకు ఆధ్యాత్మికంగా నడిపిస్తున్న దైవజనులు కాదు నేను పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళేది. నీ పరిశుద్ధతని తీసుకొని వెళ్తుంది, నీ ఆత్మీయతని తీసుకెళ్తుంది, నీ లోబడే స్వభావం తీసుకొని వెళ్తుంది, నీ యొక్క సమర్పణే తీసుకొని వెళ్తుంది, నీ వ్యక్తిగత భక్తి జీవితమే పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తుంది. సంఘాల్లో ఏమి లేదా? సంఘము దేవుడు ప్రమిట్లరా విడిదిండితో పోల్చాడు. విడిదిల్లుది సంఘము సిద్ధపడటానికి. విడిదిల్లు పెళ్లి కుమారుడు కొరకు పెళ్లి కుమార్తె సిద్ధపడటానికి ప్రభు ప్రమిట్లరా ఇచ్చిన సంఘమే. ఇక్కడ డాగు, మచ్చ, ముడత, అపిత్రత కడగబడతా ఉండదు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడల్లా నిష్కలంకులుగా తయారవుతాం, నిర్దోషులుగా తయారవుతాం, దేవుడు మెచ్చే సంఘముగా ఉంటాం. లోపాలు సరిచేయబడతాయి, తప్పిదాలు సరిచేయబడతాయి, అంటిన ముష్టు తొలగిపోతుంది. వాక్యం అగ్ని వంటిది, కాల్చి వేస్తుంది ప్రతి అపిత్రతను. సంగమా చేతులెత్తారా? యేసయ్యా ఇంత ప్రార్థన చేస్తున్నా నేను, నా మాటలు ప్రభువా కదిలిపోతున్నట్లు ఉన్నాయి. నేను చేతులెత్తండి ఒకసారి. ఎన్నో సంవత్సరాలు దేవుళ్ళు ఉన్నా ఇప్పటికి నా ఆత్మీయత అట్టిటిగానే ఉందయ్యా. ఎప్పుడు దర్శనం కలిగి ఉంటాను వారి చేతులు ఎత్తనయ్యా. ఈ దర్శనం ఎప్పుడు నా కళ్ళ ముందు పెట్టుకుంటా. అపవాది నన్ను ఏం చేయలేవే నువ్వు, ఇది మట్టికి మన్నైపోయేది ఈ శరీరం, నాలో ఉన్న ఆత్మను ముట్టుకోలేవా. ఎన్నొచ్చినా నేనేం చేయలేవు. నా విశ్వాసాన్ని కదిలించలేవు, నా భక్తిని కదిలించలేవు, నా ప్రార్థనా జీవితాన్ని కదిలించలేవు, నా ఆత్మీయత కదిలించలేవు.
నేను కదిలిస్తాడు. యవనస్తుడా నీ ముందుకు లోకాన్ని తీసుకొస్తాడు. యవనస్తుడాలా లోక పోగడలు నీ ముందుకు తీసుకొస్తాడు. లోకములో ఉన్నటువంటి వాటిని ముందు పెడతాడు. చూడుకో అంటాడు, అనుభవించమంటాడు, తప్పు చేయమంటాడు, పాపములో పడమంటాడు, అద్భుత కార్యక్రమాలు పూనుకొనమంటాడు. అనేకమైన అద్భుతమైన కార్యక్రమాలు నీ ముందుకు తీసుకొని వచ్చి ఆఫరిస్తాను. నీకు జాగ్రత్త, పడిపోవటానికి అదే తొలిమెట్టు అవుతుంది నీ జీవితంలో. చేతులెత్తారా ప్రభువా? చేతులెత్తాం అందరం. కొంచెము గుణాలు భక్తి, కొంచెము విధేతనాలు రావద్దయ్యా. కొంచెము గుణాలు తిరుగుబాటు రావద్దయ్యా. కొంచెము గుణాలు మా ప్రభు మెడవిరిస్తనము నాలో రావద్దయ్యా. కళ్ళు నెత్తికెత్తిన మాటలు నాలోకి రావద్దయ్యా. కొంచెం కూడా. చేతులెత్తారా ప్రభువా? గురి కలిగిన దావీదు నిత్యము సియోను కొండవలె కదలొచ్చుబడక స్థిరముగా ఉన్నాడు నా ప్రభువా. మా గురి నువ్వై ఉండాలి. లోకములో ఉన్న వేవ్విని మమ్మల్ని గురిగా చేసుకోవద్దయ్యా. చేతులెత్తండి ప్రార్థన. ప్రభువా, పరిశుద్ధాత్మదేవ, వినూతనమైన రీతిలో, ప్రత్యేకమైన రీతిలో, విశేషముగా ఒక్కొక్కరిని మీరు ఈ వర్తమానము ద్వారా అంతరంగములో దొర్లుతున్న ప్రతి పొరపాట్లు బయట తెచ్చావు. ప్రతి పొరపాట్లు బయటికి తెచ్చావు. తప్పైపోయిందయ్యా, ఒక్కసారి క్షమించమని అడగండి. క్షమించమని అడగండి. క్షమించమని అడగండి. ఈ మాటలు మనందరి వినికిడిలో ప్రభు స్థిరపరచును గాక. మనలో ఈ మాటలు నెరవేర్చబడును గాక. కార్యస్థితి జరుగును గాక. అస్థిరమైన ఆత్మీయత తొలగిపోవును గాక. అస్థిరమైన భక్తి తొలగిపోవును గాక. అస్థిరమైన అపవిత్రత తొలగిపోవును గాక. మాతో కడవరి దినాలకు సంబంధించిన వర్తమానాలు మా కడు భయాన్ని కలిగిస్తున్నాయి నాయన. జాగ్రత్త పడకపోతే ప్రభువా విడవబడతామని మరొకసారి ఎవరెత్తబడతారో ఆ తిరగటి రాయి గురించిన పాఠం మాకు తెలియజేస్తూ వచ్చాడు. అందరినీ మాటలు స్థిరపరచమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.